Like, share, and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఏపీలో పోటీ చేస్తున్న 6 సీట్లలో బీజేపీ గెలిచేదన్ని, దేశవ్యాప్తంగా బీజేపీ 370 సీట్లలో గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అన్న బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నారు. అందులో ఏపీ కూడా ఉంది. మామూలుగా అయితే డిపాజిట్లు వస్తాయన్న నమ్మకం ఉండదు. కానీ పొత్తుల్లో భాగంగా 6 లోక్సభ సీట్లు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని సీట్లలో గెలుపుని అంచనా వేసుకుంటుంది. అసలు 6 పార్లమెంటు సీట్లలో బీజేపీకి ఎన్ని సీట్లలో ఛాన్స్ ఉంది? నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? నరసాపురం, రాజమండ్రిలో సానుకూల వాతావరణం, స్పష్టమైన గెలుపు అవకాశాలు, వైసీపీ బలహీనమైన అభ్యర్థులు, టీడీపీ జనసేన బలంతో సునాయాసంగా విజయం. ఏపీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. అందులో ఒకటి రాజమండ్రి, 2 నరసాపురం. ఈ రెండింటిలో ఆ పార్టీకి స్పష్టమైన గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది నిపుణులు చెప్పిన మాట. గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది. పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా నరసాపురం బీజేపీకి ఇస్తారు. అక్కడి నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంటుకు వెళ్తారు. అభ్యర్థి ఎవరు అన్నది ఎప్పుడూ సమస్య కాలేదు. ఈసారి కూడా అంతే. పొత్తులున్నప్పుడల్లా రాజమండ్రిలో కూటమి అభ్యర్థే గెలిచారు. ఈసారి అక్కడ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున టికెట్ పొందిన అభ్యర్థి చాలా సైలెంట్గా ఉన్నారు. ఎలా చూసినా బీజేపీకి నరసాపురం, రాజమండ్రి సీట్లలో స్పష్టమైన అడ్వాంటేజ్ ఉంది. అనకాపల్లిలో స్థానికేతరుడు సీఎం రమేష్ పోటీ. గుడి ముత్యాల నారాయణుని పోటీలో పెట్టిన వైసీపీ. రాష్ట్ర స్థాయి అంశాలపై హైలైట్. సీఎం రమేష్ కు కలిసి వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీకి 50-50 ఛాన్స్. ఇక బీజేపీ పోటీ చేస్తున్న మరో కీలక నియోజకవర్గం అనకాపల్లి. కడపకు చెందిన నేత అయిన సీఎం రమేష్ అక్కడ అభ్యర్థి కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సామాజిక సమీకరణలతో కూడా ఆ నియోజకవర్గం కాపు లేదా గవరలకు దక్కాలి. కానీ వెలమ వర్గానికి అది స్థానికేతరుడైన సీఎం రమేష్ కు ఇచ్చారు. వైసీపీ వ్యూహాత్మకంగా డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడిని నిలబెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో ఓటర్లు ఎంపీ ఎన్నికల బరిలో ఎవరు అన్నది పెద్దగా ఆలోచించరు. ఈ కారణంగా క్రాస్ ఓటింగ్ కూడా జరగకపోవచ్చన్న అభిప్రాయము ఉంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూని హైలైట్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ అసెంబ్లీ అంశాలు డామినేట్ చేస్తున్నాయి. సీఎం రమేష్ కు కూటమిలో అందరి మద్దతు లభిస్తోంది. మాజీ టీడీపీ నేత కావడంతో ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇక్కడ కూటమికి వైసీపీకి 50-50 ఛాన్స్ ఉందనుకోవచ్చు. తిరుపతిలో పార్టీల బలమే కీలకం. కూటమి హవా ఉంటే సునాయాస విజయం. పొత్తులు ఎప్పుడు పెట్టుకున్నా తిరుపతిని బీజేపీకి కేటాయిస్తూ ఉంటారు. 1999లో ఒక్కసారి మాత్రం విజయం సాధించారు. అయితే పోటీ విషయంలో మాత్రం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ కారణంగా మెజారిటీ 2 లక్షలు దాటిపోయింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు. అభ్యర్థుల కన్నా అసెంబ్లీ ఎన్నికల వేవ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీజేపీకి సగం అవకాశాలున్నాయి. పట్టుబట్టి రాజంపేట్ తీసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి. పెద్దిరెడ్డితో పాత శత్రుత్వం, హోరాహోరీ పోరు. బీజేపీకి 40% విజయం ఛాన్స్. రాజంపేట్ లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ ఆ సీటుపై ఆసక్తి చూపలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పట్టుదలగా కేటాయింపు చేసుకున్నారు, పోటీ చేస్తున్నారు. నల్లారి కుటుంబానికి రాజంపేట్ పార్లమెంటు పరిధిలో మంచి ఇమేజ్ ఉంది. అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఇక సొంత గడ్డ పీలేరు ప్రజలు పూర్తి స్థాయి అండగా ఉంటారని నమ్మకంగా ఉన్నారు. జనసేన పార్టీ మద్దతు ఉండటంతో బలిజ వర్గం కలిసి వస్తుందని అనుకుంటున్నారు. అయితే ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రత్యర్థి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి. పాత శత్రుత్వం ఉన్న కిరణ్ అంటే విజయం కోసం దేనికైనా సిద్ధపడతారు. అందుకే ఈ నియోజకవర్గంలో 60% వైసీపీకి, 40% బీజేపీకి ఛాన్స్ ఉందనుకోవచ్చు. అరకులో గెలుపు దాదాపు అసాధ్యమే. కొత్తపల్లి గీత అభ్యర్థిత్వం పైన వివాదమే. గెలుపు అవకాశం 20%. ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అరకులో కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి 20% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అంటే అద్భుతం జరగాల్సిందే.
ఇక్కడ బీజేపీకి బలం లేదు, మిత్రపక్షాలు కూడా సహకరించినా గెలిచేంత దూరం పయనించడం కష్టమే. అంటే మొత్తంగా 6 సీట్లలో 2 ఖాయం, మరో 2 సగం ఛాన్స్, మరో దాంట్లో 40%, మరో దాంట్లో 20% విజయావకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share, and subscribe to Inspire Media.